వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మాఫీ అరకొర రైతు కొరకొర. అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు తేదీలు మారుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికల ముందు ఉరవురా దేవులపై ఒట్టు వేసి మరీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒక దశలో ఉన్నది కాస్త 3-4 దశలు అయ్యింది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడంతో రైతులు ఇంకా తిరగక ముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది. అందరికీ చేశామని సీఎం ప్రకటన. రుణమాఫీ పూర్తి చేశాము. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేశాము. 2 లక్షల లోపు రుణాల కోసం 18,000 కోట్ల జమ. నిరుద్యోగులకు ఏటా 60,000 ఉద్యోగాలు. 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. సభలకు కట్టుబడి హరీష్ రాజీనామా చేయాలి. బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్. పిడికిలెత్తిన పోడు రైతులు. పట్టాలు ఇవ్వకపోవడంతో సీఎం సభలో నిరసన. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసీఆర్ ఎత్తుపోతుల కాంగ్రెస్ ఊతకూతలు. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. సీతారామ ప్రాజెక్టులో ఉమ్మడి ఖమ్మం ప్రజల కళ సాకారం. 8 ఏళ్లుగా 7,400 కోట్లు కట్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లో 75 కోట్లు వేచించిన కాంగ్రెస్ సర్కార్. అయినా అంతా తమే కట్టామంటున్న ముఖ్యమంత్రి. అభయహస్తం కాదు కబంధ హస్తం. ప్రపంచ బ్యాంకు ప్రవకం కోసం ప్రభుత్వం పాకులాట. అప్పులు తెస్తానంటూ ముఖ్యమంత్రి 15 ఆగస్టు సందేశం. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకొచ్చిన రేవంత్. అదే జరిగితే ఆర్థిక సౌరభకారాలు తాకట్లు పెట్టినట్టే. సంక్షేమానికి ఎసురు పెట్టాలని బిగుసుకునే నిబంధనల చట్టం. సర్కారు తొలగితే గ్యారెంటీలు గగనమే. హామీలకు మంగళమే. బాబు హయాంలో సంస్కరణ పేరిట ప్రైవేటీకరణ ఉచ్చు. విద్యుత్ సంస్కారానికి నాటి పోరాటాన్ని మరవని ప్రజలు. తెలంగాణలో 20 ఏళ్లుగా వినబడి ప్రపంచ బ్యాంకు. సామాన్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వేరైన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ మాట అనేది వినిపించలేదు. రాష్ట్ర బడ్జెట్ నుంచే అభివృద్ధి అనే జరిగాయి. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని మన తెలంగాణ ఇంకా డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది. కరెంటు కోతలు అడిగితే బూతులు. ఫోన్ చేసిన వ్యక్తిపై విద్యుత్ సిబ్బంది అసహనం. మద్యం మత్తులో తిట్లు. ఆడియో వైరల్. నేడు సీఎండీకి ఫిర్యాదు చేయనున్న బాధితుడు. ఆవేశంలో రంకలేస్తే అబద్ధం నిజమైపోతుందా? రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం. దేవుళ్లపై ఒట్టు పెట్టి మరీ రుణమాఫీని ఎగజేసిన సర్కారు. కేటాయించిన 26,000 కోట్లు 9,000 కోట్ల కోత. ఇంతేలా దిగజారిన దిక్కుమాలిన సీఎం మరొకరు లేరు. రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపం మారదు. హరీష్ రావు. అదానిని ఆదుకుందాం. బంగ్లా సంక్షేమంతో అదాని పవర్కు ఇబ్బందులు. అధికార మార్పుడుతో విద్యుత్ నీడలు. ఇప్పటికీ గోడా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి షురు. రంగంలోకి ఎన్డీఏ సర్కారు. నిబంధనల మార్పు. బంగ్లాకు ఇవ్వాల్సిన కరెంటు ఇకపై దేశీయ గ్రిడ్లకు. అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్లో సంచలన కథనం. ఆప్తమిత్రుడికి లబ్ధి చేర్చుకోవడానికే సర్వత్ర విమర్శలు. సామాన్యంగా అదాని మోదీ యొక్క సంబంధం అని అందరికీ తెలిసిందే. రక్త సంబంధం కన్నా గట్టి సంబంధం అనే చెప్పవచ్చు. 2014 ముందు అదాని ఆస్తులు 1,00,000 కోట్లకు ఉన్న తర్వాత 2024లో దాదాపు 12 లక్షల కోట్లకు చేరాయి. అదేవిధంగా 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 2015లో నరేంద్ర మోదీ గారు బంగ్లాదేశ్ పర్యటన చేశారు. అప్పుడు షేక్ హసీనా గారు ప్రధానమంత్రితోని ఒక అదాని కంపెనీతో ఒక ఒప్పందం జరిగింది. $4.5 బిలియన్ విద్యుత్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఒప్పందం జరిగింది. అంటే అదానికి సంబంధించిన జార్ఖండ్లోని గోడాలోని 1600 మెగావాట్ సామర్థ్యం కలిగిన విద్యుత్ని బంగ్లాదేశ్కి ఇద్దామని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే ఈ ఒప్పందంకి బ్రేక్ జరిగింది. అంటే అక్కడున్న బీపీడీ అంటే బంగ్లాదేశ్ పవర్ బోర్డు వాళ్ళు దీన్ని తిరస్కరించడం జరిగింది. దాంతో అదానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి మళ్ళా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2018లో రెగ్యులరైజేషన్ సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ చట్టం ఆధారంగా అదాని పవర్కి నష్టం జరగకుండా భారత గ్రిడ్కి ఈ విద్యుత్ని వినియోగించుకోవాలని చెప్పేసి 2018లో ఈ చట్టం తీసుకొచ్చింది. అంటే ఎప్పటికప్పుడు అదానిని ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందా? అదాని ఆస్తుల్ని ఎటువంటి నష్టాలు జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వమే కాపాడుతుందని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ కేంద్రానికి కుళ్ళిన గుడ్లు. పిల్లలు తల్లులు గర్భిణీలకు అవే పంపిణీ. కరీంనగర్ జిల్లా అంగన్వాడీ కేంద్రంలో బట్టబయలు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. గడువులోగా సాధ్యమేనా? మార్కెట్ ధర 50 లక్షలు అయితే ఇస్తుంది 6 లక్షలే. భూసేకరణపై రైతుల్ని ఒప్పించాలంటూ కలెక్టర్పై ఒత్తిడి. RRR భవ్యంతపై సర్వత్ర అనుమానాలు. సామాన్యంగా తెలంగాణ రాష్ట్రలో కొత్త ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్లో యావత్ తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ ఒక 346 కిలోమీటర్లు పొడవైన ఈ రీజనల్ రింగ్ రోడ్కి దాదాపు 10,000 ఎకరాల భూసేకరణ అవసరం. కాబట్టి చాలామంది
రైతులు ఈ భూసేకరణ విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతంలో దాదాపు ఒక ఎకరం రేటు 50 లక్షలు అయితే ప్రభుత్వం 6 లక్షలు మాత్రమే ఇస్తుంది. రైతులు దీన్ని చాలా వరకు ఖండిస్తున్నారు. మాకు భూమి పలికే రేటు కన్నా దాదాపు చాలా నష్టం జరుగుతుందని కలెక్టర్లతో గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఇటుపక్క ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో కలెక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి. రైతులు మాకు భూముల రేట్లు మార్కెట్ రేటుకి కొంచెం ఎక్కువ ఇస్తే కానీ మేము భూములు ఇవ్వమని